హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ 92 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అర్జున్ శ్రావ్యని తన ఒడిలోనే ఉంచుకొని తన చేతి వేళ్లతో ఆమె నడుము వంపుల్లో మత్తుగా గీతలు గీస్తూ ఒక పక్క చదువును, మరో పక్క ఆమె స్పర్శను బ్యాలెన్స్ చేసుకునేలాగా ఆమెని చక్కగా ట్రైన్ చేస్తున్నాడు. ఫ్యూచర్లో ఆమెని ఏది ఇబ్బంది పెట్టినా కూడా ఎప్పుడు తను దేనికి లొంగకుండా తన చదువు మీదే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే ధ్యాస పెట్టగలదు అని ఇప్పుడు అర్జున్కి గట్టిగా శ్రావ్య మీద నమ్మకం కుదిరింది. ఆ స్టడీ టేబుల్ మీద ఉన్న ఎన్సీఈఆర్టీ పుస్తకంలోంచి ఆమె కళ్ళు అస్సలు పక్కకు తిరగటం లేదు. సాపి, నీకు ఇబ్బందిగా లేదా చదువుకోటానికి? నేను ఇలా చేస్తున్నప్పుడు నువ్వెలా చదువుకుతున్నావు అని అడిగాడు. నాకు నువ్వు ఇలా చేస్తుంటే చాలా హాయిగా ఉంది అద్రు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడే ఇంకా చక్కగా చదవగలుగుతున్నాను. నువ్వు నా దగ్గర లేనప్పుడు కానీ, లేదంటే నేను వేరే దగ్గర ఉన్నప్పుడు కానీ అదే కొంచెం ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి నన్ను. కానీ ఇప్పుడు నువ్వు నా తోడుగా నా వెనకే ఇలా నాతోనే ఉన్నావు కదా అనే భరోసా నాకు ఇంకా ఇంకా బాగా చదువుకోవటానికి బాగా శక్తిని ఇస్తుంది అద్రు అని చెప్పింది. అవునా, సరే, ఇంకా చదువుతావా మరి అని అడిగాడు. శ్రావ్య మూతిని ముడుచుకొని, చదువుతాను కానీ నువ్వు ఉండేదే నాతోటి కొంచెం సేపే కదా, కానీ ఈ సమయంలో కూడా నన్ను ఇంతలా చదివిస్తున్నావు నువ్వు. అసలు నువ్వు లేనప్పుడు ఎటు నేను చదువుకుంటాను కదా, మరి ఇప్పుడు పూర్తిగా నీతోనే ఉండనివ్వచ్చు కదా అంటూ శ్రావ్య తన కళ్ళు ఆ పుస్తకం మీదే పెట్టి తను మననం చేసుకుంటున్న పాయింట్స్ని గట్టిగా చదవటం మొదలుపెట్టింది. అతను చెప్పిన మాటలకి రెస్పెక్ట్ చేస్తూ, కొంచెం కూడా డైవర్ట్ అవ్వకుండా. ఆమె పట్టుదల చూసి అర్జున్ కళ్ళల్లో ఒక చిన్న మెరుపు గర్వం. ఆమె నడుముని ఇంకాస్త దగ్గరగా వెనక్కి లాక్కొని మృదువైన స్వరంతో, సరే అలాగా, అయితే నేను మరలా నీలోకి వచ్చేనా? నీతో ఏదేదో చేసేనా? నీకు మత్తుని ఇంకాస్త గమ్మత్తుని ఇచ్చేనా? మరి కొంచెం సేపు రిలాక్స్ అవుతావా? అప్పుడు నీకు హ్యాపీనా అని అడిగాడు. ఆమె మైండ్కి ఇంకొంచెం సేపు ఎక్కువ ప్రెజర్ కలగకూడదు అని అనుకుని. ఆ మాటలకు శ్రావ్య ఒక్క క్షణం ఆగి తన కళ్ళను అర్జున్ కళ్ళ వైపుకు ఎంతో సంతోషంతో ఒక చిన్న పిల్లకి చాక్లెట్ దొరికినంత ఆనందంగా తిప్పుతూ, అద్రు, నాకు నీతో ఇంకా ఇంకా బాగా ఆనందం కావాలి అనిపిస్తుంది, ఎక్కువగా కావాలి అనిపిస్తుంది. నిజం, నాకు నచ్చింది అద్రు నీతో ఉండటం. నువ్వెప్పుడు నాకు ఏదేదో కొత్తగా చూపిస్తూ ఉంటావు కదా, నన్ను ఎవ్వరు చూడని తెలియని కొత్త లోకంలోకి తీసుకుని వెళ్తూ ఉంటావు కదా. అసలు నన్ను ఏదేదో ప్లేస్లో నువ్వు తాకుతూ ఉంటే ఇంత అందమైన ఆనందాన్ని నాకు ఎలా కలిగిస్తున్నావు నువ్వు? నీకు కూడా అంతేనా సంతోషం ఉంటుందా నాతో చేసేటప్పుడు? నేను నీతో పిచ్చిగా చేసి నీకు విసుగు పుట్టిస్తున్నానా అని తన ఇన్నోసెంట్ ప్రశ్నలతో అతనిని మరింత ఉక్కిరిపిక్కిరి చేసేసింది. అర్జున్ ఆ మాటలు వినగానే పెద్దగా నవ్వుతూ ఆమెని తన కౌగిలిలో మరింత గట్టిగా బంధించి వెనుక నుండి ఆమె మెడపై గట్టిగా ముద్దు పెట్టాడు. సాపి సాపి, నాకు ఒక మగాడిని నేను అని చూపించింది నువ్వేనే. నేను నీకంటే ఎక్కువ తృప్తి పొందుతాను, కానీ నాకు నీలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న చేత కాదే, అంతే. ఎందుకంటే నేను నీ అంత ఇన్నోసెంట్ కాదే బాబు. నేను ఒక వేస్ట్ ఫెలోనే. ఆడవారి మనసులు అస్సలు అర్థం చేసుకోలేను, అందుకని నీకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదే, అంతేనే. సరే కానీ నా బుజ్జి దానివి, నేను అంత బాగా నచ్చానా? ఇప్పుడు మరలా నాతో కావాలనిపిస్తుందా అని అడిగాడు. అప్పుడే శ్రావ్య దగ్గర ఉన్న చిన్ని ఫోన్ రింగ్ అయ్యింది. శ్రావ్య వెంటనే అర్జున్ బడిలో నుండి లేచి ఆ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసింది. చిటి తల్లి, ఎలా ఉన్నావమ్మా అంటూ ఆత్రంగా అమ్మమ్మ గొంతు. బాగున్నా అమ్మమ్మ అని చెప్పగానే, సరే ఈ మాట విను, నా మనవడు వచ్చాడా? తనతో నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగింది అమ్మమ్మ. వచ్చాడమ్మమ్మ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు కూడా మాట్లాడతావా అద్రుతోటి అని అడిగింది అర్జున్ వైపు చూస్తూ.
అర్జున్ నవ్వుతూ వేలుతో ఏయ్ వద్దు వద్దు అన్నట్లుగా సైగ చేస్తూ చూపిస్తున్నాడు. వెంటనే అమ్మమ్మ ఆ వద్దు వద్దు చిట్టి తల్లి, తాతయ్య పిలుస్తున్నాడులే, నువ్వెలా ఉన్నావు అని చేశాను అంతే. సరే సరే, ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండు, అబ్బాయికి కూడా తాగిపిస్తూ ఉండు, ఇది మర్చిపోకు. ఒకవేళ మర్చిపోతే తర్వాత వేడి చేసి అల్లాడిపోతావు నువ్వు. ఆ పిల్లాడికి కూడా బాగా వేడి చేస్తుందే, తనకి చేసిందనుకో నీ కూడా చేస్తోంది, సరేనా? మర్చిపోవు కదా, నీకు ముందే చెప్తున్నాను కదా, ముందే ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి 4 గంటలకు ఒకసారి ఇద్దరు కొబ్బరి నీళ్లు తాగి మంచిగా ఉన్నవన్నీ తినేయండి. ఇంకా నీకేదైనా కావాలి అంటే రత్తాలకి ఫోన్ చేసి పిలిపించుకో, అన్నీ చేయించుకుని తినండి, సరేనా? సరే మంచిగా తిను, నేను మరలా వీలైతే తర్వాత చేస్తాను ఫోను, జాగ్రత్త మరి అని అంటూ హడావుడిగా ఫోన్ పెట్టేసింది అమ్మమ్మ. ఇక శ్రావ్య కూడా మొబైల్ని పక్కనే ఉన్న చైర్ మీద పెట్టేసింది. అమ్మమ్మ చెప్పిందిగా, అయ్యో మర్చిపోయాను అని హడావుడిగా వెళ్ళిపోయి 2 కొబ్బరి బొండాలు కొట్టేసి ఒక పెద్ద రాగి చెంబు నిండా వాటిని పోసుకుని వచ్చి అద్రుకి ఇచ్చింది. ఇక అర్జున్ నవ్వుతూ, ఏంటి ఇంత హడావుడిగా ఏదో గుర్తుకొచ్చినట్లు పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళి తెచ్చిచ్చావు అన్నాడు. నిజంగానే అద్రు, నేను మర్చిపోయాను, అమ్మమ్మ మరీ మరీ చెప్పింది ప్రతి 4 గంటలకు ఒకసారి నీకు కొబ్బరి బొండం నీళ్లు ఇవ్వమని. నేనే మర్చిపోయాను కదా, ఇవి తాగకపోతే నీకు బాగా వేడి చేస్తుందట, నీకు వేడి చేస్తే నాకు కూడా వేడి చేస్తుందట, అమ్మమ్మ నాకు మొన్ననే చెప్పింది, నేనే మర్చిపోయాను నీ మాటల్లో పడిపోయి అంటూ వాటిని తన నోటి దగ్గరికి అందించింది శ్రావ్య. అర్జున్ ఎంతో సంతోషంగా ఆ కొబ్బరి నీళ్ళని సగం తాగేసి, మరి నువ్వు కూడా తాగాలి కదా అంటూ మిగతావి శ్రావ్యకి తాగిపించాడు. శ్రావ్య కూడా ఎంతో మురిసిపోతూ వాటిని తాగింది. సాపి, ఇంకోసారి నువ్వు కొబ్బరి నీళ్లు నాకు ఇచ్చేటప్పుడు నాకు చెప్పు, సరేనా? నేను కొబ్బరి నీళ్లను తీస్తాను, నువ్వు తీయకు, ఓకేనా అన్నాడు. సరే, అలాగే నేను మర్చిపోయినా కూడా నువ్వు గుర్తు చెయ్యి మరి అంది. అలాగే చేస్తాను, కానీ ఇందాక మనం ఏదో మంచి మూడ్లో ఉన్నాం కదా, మంచి మూడ్ ఉన్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ అయిపోయాను కదా, కానీ అది కూడా మంచిదేలే, మీ అమ్మమ్మ గుర్తు చేసి మరి ఈ కొబ్బరి నీళ్ళని మనకిచ్చింది కదా. ఇక రెట్టింపు ఉత్సాహంతో దానివల్ల మనకి ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చినట్లే అంటూ పక్కనే టేబుల్ మీద ఉన్న ఒక జాంగ్రీని తీసుకొని తన నోట్లో పెట్టుకుని శ్రావ్యం మీదకి కొంచెం చిన్నగా వంగుతూ ఆమె నోటికి అందించాడు. అద్రు అంటూ కొంచెం కష్టంగా దానిని డ్రెస్ మీద పడకుండా అందుకొని శ్రావ్య తన పెదాలతో ఇద్దరూ నవ్వుకుంటూ దానిని తింటుంటే వెంటనే అర్జున్ తిన్నాక ఆమె పెదవులను తన పెదవులతో తాకుతూ అమాంతం ఆమె 2 పెదవులను తన నోటితో ముంచేశాడు. అంటూ శ్రావ్య చిన్నగా మూలుగుతూ ఉంటే సాపి మెడ కిందకి అతని చేతి వెళ్ళిపోనిస్తూ తనని కొంచెం పైకి అనుకొని ఆమె 2 కాళ్ళకి మధ్యలో తన 2 కాళ్ళు ఉంచి అతని ఛాతి భాగానికి ఆమె ఛాతి భాగం తగిలేలా అదుముకుంటూ మరొక చెయ్యిని ఆమె నడుము చుట్టూ గట్టిగా చుట్టేస్తూ అదరామృతాన్ని మొత్తం సేవిస్తున్నాడు అర్జున్. ఆ స్టడీ టేబుల్ మీదనే ఆమెను మరలా ఎత్తి కూర్చోపెట్టేసి ఆమెకు మరింత దగ్గరయ్యాడు. అర్జున్ వేళ్ళు ఆమె ఒంటిపై కదులుతుంటే శ్రావ్య కళ్ళు మూసుకొని తన్మయత్వంతో శ్వాస తీసుకుంటూ ఉంది. ఇద్దరి మధ్య ఒక రకమైన మత్తు అలుముకుంది. శ్రావ్య శారీరకంగా మానసికంగా అతని స్పర్శకు లొంగిపోతూ ఆమె చేతులను అతని భుజం చుట్టూ గట్టిగా చుట్టుకొని గట్టిగా అలాగే పట్టుకొని ఉంది. ఆమె శరీరం ఆమె ముఖానికి మాత్రమేనా నీ ముద్దులు, నాకు నీ తడి పెదవులు స్నేహం వద్దా అని అర్జున్ని అడిగినట్లుగా అనిపించిందేమో. ఒక్కసారిగా ఆమె 2 చేతులను పైకి పెడుతూ ఆమె ఒంటి మీద ఉన్న ఆ వస్త్రాలను తొలగించి పక్కన పడేశాడు, ఆమె శరీరానికి విముక్తిని ఇస్తూ. ఇక మొదటిగా అతని చేతులను ఆ టేబుల్ మీద ఉంచి ఉన్న ఇంద్రధనుస్సు లాంటి ఆమె ఒంటిపై ఎత్తుగా ఆకర్షణగా కనపడుతున్న ఆమె ఎత్తైన సంపద మీదకి అతని చేతులు దోచుకునేందుకు వెళ్ళిపోయాయి. ఎక్కడైనా దోచుకునేందుకు వస్తే దాక్కుండిపోవాలి అని అనుకుంటారు కదా, కానీ ఇక్కడేంటో ఆ ఎత్తైన సంపద అంతా ఆమె లోదుస్తుల నుండి అతని అరచేతిలోకి ఇమిడిపోవాలి అని తపన పడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇక అంతే,
ఆ దుస్తుల లోపల నుండి అతని అరచేతులను రెండిటిని రెండు వైపులా పెడుతూ చిన్నగా పైకి జరుపుతూ అతనికి తగిలిన ఆ విలువైన శిఖరపు అంచులను తాకేస్తూ ఒక్కసారిగా అతని రెండు చేతుల వేళ్లతో వాటిని సుత్తిమెత్తగా మీటుతున్నాడు అర్జున్. హా అర్జున్ అని శ్రావ్య చిన్నగా మూలగగానే ఆమె కింది నరాలతో ఎక్కడో జివ్వుమన్నట్లు ఒక తెలియని వణుకు మొదలై అది ఒంటిలో ఉన్న ప్రతి నరానికి పాకుతూ ఉంది. అతను అక్కడ మీటుతూ ఉంటే ఆమెకు నరాల్లో కరెంటు పాకుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆమె పాదాలను అర్జున్ కింద పాదాలతో తడిమేస్తూ శ్రావ్య అతనిని పెనవేసుకుంటూ వెళ్ళిపోయింది. చెప్పు, ఇంకా ఏం కావాలి నీకు అని అడిగాడు అర్జున్ మత్తుగా. నువ్వు నా బుజ్జి బాబువై నా దగ్గరగా నా మునిపాలన్నిటిని తాగయ్యవా హా అంటూ తట్టుకోలేని తాపంతో చిన్నగా మూలిగింది శ్రావ్య. అవునా, అలాగా, ఇలా తాగనా మరి హా అంటూ అతని శుతిమెత్తని పెదవులతో ఆమె శిఖరపు అంచులను అతను సున్నితంగా స్పృశిస్తూ కొన్నిసార్లు తట్టుకోలేని దాహంతో తాపంతో అమాంతం లోపలికి తీసుకుంటూ ఆమె విలువైన సంపదను తన నోటితో తనలోకి లాక్కున్నట్లుగా ఆమె మురుపాలను తాగేస్తూ ఉన్నాడు. ఇంకా మధ్య మధ్యలో అతని పెదవులతో శిఖరపు విలువైన అంచులను చిన్నగా పైకి లాగుతూ ఆమెను కవ్విస్తూ ఉన్నాడు అర్జున్. అతను చేసే పనులకు శ్రావ్య తట్టుకోలేక హా అద్రు అద్రు అని పిలుస్తుంటే వస్తున్నా చిట్టి తల్లి, నీ దగ్గరికే వస్తున్నా, నీ బుజ్జి బుజ్జి పెదాలను శుతిమెత్తగా మీటేస్తూ ఆ పెదవుల అంచుల లోపలికి కొంచెం గట్టిగా తాకేస్తూ ఇలా ఇలా నీ లోపలికి వచ్చేస్తా అంటూ మెల్లగా ఆమెలోకి చేరిపోయాడు అర్జున్. అద్రు హా అంటూ అతని రాకతో పరవశించిన ఆమె పూరేకులు స్పందిస్తూ శ్రావ్య నోటి నుండి మధురమైన గీతాన్ని ఆలపిస్తున్నట్టుగా మూలుగుతూ ఉంది. హా ఏమైందే బుజ్జి బంగారానికి హా హా అంటూ అద్రు ఆమె లోపలి నుండి బయటికి వస్తూ మెల్లగా అడిగాడు, ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ. శ్రావ్య తీపి మూలుగులు ఆ గదిలోని మూల మూలల ప్రతిధ్వనిలా నింపిస్తూ ఉంటే అర్జున్ చెవుల్లో ఒక మధురమైన రాగంలా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆమె పాదాలు ఇప్పుడు అతని వీపు మీద గట్టిగా ఒత్తి పట్టుకొని ఒకదానికి ఒకటి పెనవేసుకొని అతని ఉనికిని తన ప్రతి నరంలోనూ అనుభవిస్తోంది. అర్జున్ ఆమెతో అలసిపోతూ పనిచేస్తూనే ఆమె చూపులను, ఆమె తడబడుతున్న శ్వాసను గమనిస్తూ ఆమెకు తనపై ఉన్న ఆ అంతులేని నమ్మకాన్ని, ప్రేమను చూసి పరవశించిపోతున్నాడు. శాపి చిన్నగా అద్రు అని పిలిచింది. అంటూ ఆమెలోకి వెళ్తున్నాడు. అద్రు అంటే హా అద్రు హా చెప్పవే చిట్టి పిచ్చుక, ఏమవుతుందమ్మా హా హా వద్దా చెప్పు అంటూ గట్టిగా ఆమె సుత్తి మెత్తని మందారం వణికిపోయేలా తడుతూ గట్టిగా ఆమె లోపల తాకేస్తున్నాడు అర్జున్. అద్రు, నువ్వు నన్ను ఇలా తాకుతుంటే నా ప్రాణం నీలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇలాగే నన్ను నీ ప్రేమతో ఈ రోజంతా ముంచేస్తావా, ఒక్క క్షణం కూడా ఆపకుండా హా అని శ్రావ్య వేడుకుంటున్నట్లుగా అడిగింది వాడిని, తన కాళ్ళతో గట్టిగా అతని నడుముని చుట్టేస్తూ. అంటూ వాడి బుగ్గల చుట్టపడేలా నవ్వుతూ, నేను ఇలాగే రోజంతా చేసేస్తుంటే నువ్వు చచ్చిపోతావే నా చిట్టి తల్లి, నువ్వు తట్టుకోలేవే చిట్టి పిచ్చుక, నీది చిన్ని ప్రాణం కదా, అందుకే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేద్దాం, మంచిగా స్ట్రాంగ్గా అయిపోయాక మరలా నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానుగా సరేనా అంటూ వాడు తన పనిని ఆపకుండా ఆమెకు స్వర్గపు అంచులను దాటిపిస్తూ వాడు కూడా ఆమె స్వర్గపు అంచులను తాకేస్తూ సర్వస్వం ఆమెలో ఉన్న సుఖమంతా పొందుతున్నాడు. ఆమె కళ్ళు మూత పడిపోతున్నాయి. ఆ హాయిని తట్టుకోలేక నుదిటి మీద చెమట బిందువులు ఒక అందమైన చిత్రాన్ని గీస్తూ చిన్నగా కిందకి జారుతున్నాయి. అర్జున్ ఆమె బుగ్గలను తన వేళ్లతో సున్నితంగా రాస్తూ తన శ్వేషను ఆమె ముఖంపై అతి మధురంగా వినపడుతుంటే, నీ ప్రాణం నాలోనే ఉందే, నాకు అది తెలుసు కదా శాపి, అందుకే కదా నిన్ను ఇంత జాగ్రత్తగా
ఇంత సున్నితంగా అనుభవిస్తున్నాను. నువ్వు నా సొంతం, నా బుజ్జిదానివి, నీ ప్రాణం నేనే కదా అంటూ ఆమె మీదకి కొంచెం చిన్నగా ఒరిగిపోతూ వాడి 2 చేతులని బలంగా ఆ టేబుల్ మీద ఆమెకి అటూ ఇటూ పెట్టి పుషప్స్ చేస్తున్నట్లుగా ఆమెలో ఈదేస్తూ మళ్ళీ ఆమె శిఖరపు అంచులను తన పెదవులతో సున్నితంగా మీటడం మొదలుపెట్టాడు. శ్రావ్య ఆ స్పర్శకు ఒక్కసారిగా ముడుచుకున్నట్లుగా అతనిని గట్టిగా పెనవేసుకుంది. అతనిని తన దగ్గరకు మరింత లాక్కుంటూ ఇప్పుడు ఆమె శరీరం అర్జున్ స్పర్శకు ప్రతిస్పందిస్తూ ఒక తెలియని లోకంలో విహరిస్తూ ఉంది ఆమె. ఆ స్టడీ టేబుల్ మీద ఉన్న ఆ పుస్తకాలు, పేపర్లు వాళ్ళ ఆనందానికి, ఆ తాపానికి సాక్ష్యాలుగా పడి ఉన్నాయి. శ్రావ్య అద్రు అద్రు అని పిలుస్తున్న ప్రతి పిలుపులోనూ ఒక సుఖమైన వేదన, ఒక ఆనందం కనిపిస్తూ ఉంది. అర్జున్ ఆమె కోరికను అర్థం చేసుకుని ఆమె ఒంటిపై తన హక్కును పూర్తిగా చాటుకుంటూ ఒక నాట్యగత్తెలా ఆమెను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. ఆమె శ్వాస వేగం ఇప్పుడు పెరుగుతూ ఉంది. తన చేతులతో అర్జున్ జుట్టును గట్టిగా పట్టుకొని అతని రాకను తనలోకి పూర్తిగా అనుభవిస్తూ ఉంది. ఇద్దరి మధ్య ఆ క్షణం మాటలకు అతీతమైన ఒక అద్భుతమైన అనుభూతి. అర్జున్ ఆమెలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే శ్రావ్య తనలో తాను కోల్పోతోంది. ఆమె నోటి నుండి వస్తున్న ఆ మూలుగులు అర్జున్లోని మన్మధుడిని మరింతగా రెచ్చగొడుతున్నాయి. తను చేస్తున్న పనిలో ఎంతో అనుభవం ఉన్నట్లుగా శ్రావ్య ప్రతి కదలికను అర్జున్ ఆస్వాదిస్తూ తనలోని ఆనందాన్ని ఆమెకి పంచుతూ ఉన్నాడు ఇప్పుడు. చాలు అద్రు, చాలు. పూర్తిగా నా శరీరం ఏదో తృప్తిని పొందుతున్నట్లుగా ఉంది. ఇలాగే ఉండిపోవా, నన్ను వదిలేయకు, నా మీద ఇలాగే బజ్జో అని శ్రావ్య చిన్నగా మూలుగుతూ అంటుంటే అర్జున్ ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నిన్ను వదిలేయటానికి నేను మూర్ఖుణ్ణి కాదే సాపి, నువ్వు నా సోల్మేట్వే, నా ప్రతి శ్వాస నీకోసమే, నీతో కలిసే ఈ ప్రయాణం నాకు ఎప్పటికీ ముగియని ఒక కలలా అనిపిస్తోంది అంటూ ఆమెలో మరింత లోతుగా, మరింత వేగంగా తన ప్రేమను పంచుకోవటం మొదలుపెట్టాడు. ఆ గదిలో ఆ వాతావరణం మరింత వేడెక్కింది. బయట ప్రపంచం ఆగిపోయిందేమో అన్నట్టుగా వారు తమని తాము ఒకరిలో ఒకరు మర్చిపోయారు. శ్రావ్య ఒంటి మీద ఉన్న చెమట, ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందం, ఆమె కళ్ళల్లో ఉన్న ఆ తన్మయత్వం చూస్తుంటే వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలమైందో స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ ఆమెకు ఏమీ తెలియని ఆ అమాయకత్వాన్ని తన ప్రేమతో నింపి ఆమెకి కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. ఇద్దరి శ్వాసలు పెనవేసుకుపోయాయి. ఒకరి శరీరం మీద మరొకరి స్పర్శ ఒక విద్యుత్ తరంగంలా వెళ్తోంది. అర్జున్ ఆమె ప్రతి స్పందనను గమనిస్తూ ఆమెకి ఎక్కడ తాకితే ఎక్కువ ఆనందం కలుగుతుందో తెలుసుకొని అక్కడే తన వేళ్లతో తన పెదవులతో ఆడుకుంటూ ఉన్నాడు సాపితో. శ్రావ్య అతనిని తట్టుకోలేక పిచ్చిగా తన ఒంటిని అతని వైపుకి కదుపుతోంది. ఆ మధ్యాహ్నం గడిచే కొద్దీ వారిద్దరి మధ్య ఉన్న ఆ ఆనందం పీక్స్కి చేరుకుంది. శ్రావ్య తనను తాను పూర్తిగా అర్జున్కి అప్పగించేసింది. అర్జున్ ఆమెను తనలో ఒక భాగం చేసుకుని తన ప్రేమను ఆమెకు పూర్తిగా అందిస్తున్నాడు. ఆ స్టడీ టేబుల్ మీద పుస్తకాల మధ్య వారి ప్రేమ ప్రయాణం ఒక అద్భుతమైన కావ్యమైన లాగా ఇప్పుడు సాగుతూ ఉంది. ఆ ఆనందంలో, ఆ మత్తులో, ఆ వేడిలో వారు తమని తాము కోల్పోయి ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా ఉన్నారు. ప్రతి నిమిషం ఒక యుగంలా గడుస్తోంది వారిద్దరి మధ్య ఉన్న ఆ అన్యోన్యత, ఆ ప్రేమ, ఆ అనుబంధం మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంది. శ్రావ్య అర్జున్ ప్రేమను, అర్జున్ శ్రావ్య తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఇక అలసిపోయి అర్జున్ ఆమె మీదకు ఒదిగిపోయాడు. ఎక్కువగా అతని భారం శ్రావ్య మీద పడకుండా జాగ్రత్త తీసుకుంటూ శ్రావ్య అతని జుట్టులో చేతులు పెట్టి ఎంతో ఆప్యాయంగా నిమురుతూ అలసిపోతూ గట్టిగా పీలుస్తున్న వాడి శ్వాసని పూర్తిగా ఎంజాయ్ చేస్తుంది. వాడి వీపు మీద ఆమె చేతితో చిన్నగా తడుముతూ నిమురుతూ అద్రు అని పిలుస్తుంది. ఒకసారి తన తలను పైకెత్తి ఆమె నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుని లవ్ యూ సాపి అని చెప్పాడు. ఆ మాట అసలు ఆమెకి ఈ లోకాన్ని జయించినట్లుగా అనిపించింది.
కానీ వెంటనే రెస్పాండ్ అవుతూ ఏదైనా మాట్లాడితే మరలా కాదులే లైట్ తీసుకో అంటాడు అనుకుని మౌనంగా ఉండిపోయింది శ్రావ్య. ఇటువైపు ఏసీపీ శంకర్ కూకట్పల్లి ఆఫీస్లో తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని అటు ఇటు తిరిగేస్తున్నాడు. విక్రమ్ చూపించిన ఊటీ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బిల్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే శంకర్ బుర్రలో 1000 ప్రశ్నలు మొదలవుతున్నాయి. విక్రమ్ అప్రయత్నంగా చెప్పిన మాటలు, రూల్స్, ఆ మేజర్ రిలేషన్షిప్ మాటలు అతన్ని తీవ్రంగా ఆలోచింపచేస్తున్నాయి. పక్కనే తలదించుకొని నిలబడిన హెడ్ కానిస్టేబుల్ సుజాత, సార్, విక్రమ్ ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. డాలీ హత్య జరిగిన రోజు వాడు నిజంగానే ఊటీలో ఉన్నాడు. పై అధికారులు కూడా వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లేది ఎలా సార్ అని అడిగింది. శంకర్ తన టేబుల్ మీద ఉన్న రూట్ మ్యాప్ని తీక్షణంగా చూస్తూ గంభీరమైన స్వరంతో సుజాత, సత్తిబాబుల వైపు చూస్తూ, సుజాత, విక్రమ్కి అమ్మాయిల పిచ్చి ఉంది. వాడు డబ్బులిచ్చి డాలీతో రిలేషన్షిప్లో ఉన్నాడు. అంతేకాని వాడు ఆమెను చంపలేదు. అది నిజమే అనుకుందాం, అదొక పాయింట్. ఎందుకంటే వాడు ఆ రోజు సిటీలోనే లేడు. కానీ ఒక్కటి గమనించావా? కూకట్పల్లి మాస్క్ గర్ల్స్ కేసు కోసం మనం సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా ఈ డాలీ విషయం మనకు బయటపడింది. అంటే దీని వెనుక ఏదో ఒక పెద్ద మిస్టరీ అయితే దాగి ఉంది. అది మనం అనుకున్నంత చిన్నది కాదేమో అని అన్నాడు. వెంటనే సత్యబాబు వైపుకు తిరిగి, సత్యబాబు, విక్రమ్ ఆ రోజు ఊటీలో ఉంటే వాడి లగ్జరీ కార్ ఆ రాత్రి డాలీ మర్డర్ కేసు లొకేషన్ చుట్టుపక్కల ఎందుకు తిరిగింది అనేది ఇప్పుడు మనం అడుగుతున్న పెద్ద ప్రశ్న. విక్రమ్ తానే మనతో స్వయంగా చెప్పేశాడు వాడి కార్ని ఆ రోజు వాడి పర్సనల్ డ్రైవర్ తీసుకెళ్లాడని. అంటే ఆ డ్రైవర్ని పట్టుకుంటే అసలు ముఠా ఎవరో బయటపడిపోతుంది. ప్రస్తుతానికి మనం ఆ కోణంలో వెళ్దాం. కానీ విక్రమ్కి తెలియకుండా వాడి కార్ని, వాడి లగ్జరీ లైఫ్ని, వాడి లైఫ్ స్టైల్ని వాడుకుని ఈ డాలీ హత్య వెనుక, అలాగే ఆ మాస్క్ గర్ల్స్ ముఠా వెనుక ఎవరో పెద్ద సూత్రధారి ఉన్నాడు అనే రెండో పాయింట్కి కూడా బలంగా అనుమానిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు వెంటనే ఆ డ్రైవర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ట్రేస్ చేయండి అని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడు వారిద్దరికీ విక్రమ్. గురించి తెలుసుకోమని ఏసీపీ శంకర్. ఇక మరోవైపు నగరంలోని ఆ విలాసవంతమైన భవనంలో శంకర్ తండ్రి కమిషనర్ గారు ఆ రోజు మధ్యాహ్నం నుండి లీవ్ పెట్టేసి లంచ్కి ఇంటికి వచ్చారు. డైనింగ్ టేబుల్ దగ్గర కౌసల్య, సుమిత్ర వడ్డించిన వేడి వేడి వంటకాలు వాసనలతో ఇల్లంతా నిండిపోయింది. రామిరెడ్డి గారు తన మరదలు సుమిత్ర వైపు చూస్తూ, చూసారా సుమిత్ర, నీ ముఖం చూడగానే ఆ కౌసల్యకి తన మోకాలు నొప్పులన్నీ మాయమైపోయాయే. ఈరోజు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా నీతో ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంది తను అని అన్నాడు వాళ్ళ భార్య వైపు చూస్తూ. బావగారు, మీరిక ఆ విషయం మర్చిపోరా? ఏదో మా అక్కకు నిన్న మీ ఊర్లో నొప్పులు వచ్చి ఉంటాయి. ఇక్కడికి రాగానే నాతో గడపటం వల్ల ఆ నొప్పిని మర్చిపోయి ఉంటుంది. అయినా కూడా ఇప్పుడే మీరు మోకాలు నొప్పులు వచ్చే అంత ముసలదా ఏంటి మా అక్క? ఎలా అనుకుంటారు అలాగా అని నవ్వేసింది సుమిత్ర. రామిరెడ్డి కూడా పెద్దగా నవ్వేస్తూ, అవునవునులే, మీ అక్క ఎప్పటికీ ముసలిది కాదు. కానీ ఈ కౌసల్య మాత్రం నన్ను ముసలివాడిని చేసేసి బలవంతంగా హాస్పిటల్ అంటూ వంక పెట్టేసి ఇక్కడికి లాక్కొచ్చింది అని వెటకారం ఆడాడు. అప్పుడే అక్కడికి కాఫీ కప్పుతో వచ్చిన కమిషనర్ గట్టిగా నవ్వుతూ, అవునన్నగారు, ఊర్లో సర్పంచ్గా మీ పెత్తనాలు ఎక్కువైపోయాయని మిమ్మల్ని ఇలా సిటీకి రప్పించి ఇక్కడ బంధించినట్లుంది మీ ఆవిడ. మా వదినది చాలా తెలివైన బుర్ర. ఇంత పెద్ద సిటీకి కమిషనర్ అయినా కూడా నన్ను వంటగదిలో టీ పెట్టి తీసుకురమ్మన్నట్టుగా మా ఆవిడలాగా అంటూ అందరికీ ఇక ఆ కాఫీ కప్పుల్ని, టీ కప్పుల్ని అందించాడు. ఇక హాల్ అంతా అందరూ నవ్వులతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతతకి ఇక్కడేమో ఏసీపీ శంకర్ ఎదుర్కొంటున్న ఆ కేసుల మిస్టరీకి చాలా తేడా ఉంది. కానీ శంకర్ కుటుంబం మాత్రం ఏమీ తెలియని అమాయకత్వంతో, ఆనందంతో గడుపుతున్నారు. ఇటు కేసు దర్యాప్తులో శంకర్ కీలకమైన అడుగులు వేస్తుంటే, అటు బాచుపల్లిలో అర్జున్, శ్రావ్యల ప్రేమ ప్రయాణం మరొక వైపు కొత్త మలుపులు తిరుగుతూ ఉంది.
ముగ్గురు వ్యక్తులు, 3 రకాల జీవితాలు, ఒకే నగరం. ఈ రహస్యాలన్నీ ఎప్పుడు బయటపడతాయో కాలమే నిర్ణయించాలి మరి. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్స్ 2 ఇంతటితో అయిపోయాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్, కామెంట్, షేర్ చేస్తేనే నాది ఎక్కువ రీచ్ అవుతుంది. మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నా మానిటైజేషన్ డీమానిటైజేషన్ అయిపోయింది. యూట్యూబ్ నా చేసిన కంటెంట్నే ఏదో మాస్ కంటెంట్ అని ఏదేదో చెప్పేసి మానిటైజేషన్ తీసేశాడు. నేను రేయింబగళ్ళు ఎంత కష్టపడి ఇచ్చాను కదా ఇప్పటి వరకు. అందుకే ఈ మధ్య నేను అసలు వీడియోస్ చేయాలి అంటే నాకు మూడ్ రావటం లేదు. బాధ, ఏడుపు వస్తుంది. ఇంత కష్టపడి చేసినా పోగొట్టేశాడు అని. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ వచ్చేలాగా చూడొచ్చు కదా, షేర్ చేసి నా కష్టాన్ని గుర్తించవచ్చు కదా. మీకోసం ఇంత కష్టపడి ఫొటోస్ చేస్తాను, ఆడియో ఇస్తాను, రాస్తున్నాను. ఇదంతా మీకోసమే కదా. మరి ఇప్పుడైతే నేను ఇచ్చే ఒక్క వీడియో కూడా ఏమీ ప్రయోజనం లేదు. జస్ట్ పేరుకి ఇస్తున్నాను అంతే, మీకోసం ఆపటం ఎందుకు అని. అర్థం చేసుకుంటారు కదా. ఓకే గైస్, మరలా తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మినిమం ఒక 1000 వ్యూస్ అన్న వచ్చేలా చెయ్యండి అబ్బా. ఈ స్టోరీకి అంత వాల్యూ లేదు అనిపిస్తే నాకు రాయాలనే మూడ్ కూడా ఉండటం లేదు. బాయ్.